సార్ పుతిన్ టూర్, ట్రంప్ బెదిరింపులు. పుతిన్ టూర్ అనేది నిజానికి చాలా ఇటీవల కాలంలో ఏ టూర్కు రానంత ఇది వచ్చింది. అది భారత రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న స్నేహ గీతం లాగే అది ఉంది. మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆయన ఆహ్వానించి తీసుకొని రావటం, ప్రైవేట్ డిన్నర్ ఇవ్వటం. సో ఇవన్నీ అంటే వాళ్ళు ఒకటి అమెరికాకు మిగిలిన ప్రపంచానికి ఒక మెసేజ్ ఇండియా నుంచి పంపదలుచుకున్నారు. నేను పుతిన్తో అయితే మేము చాలా సన్నిహితంగా ఉన్నాము, మా మధ్య చాలా జరుగుతుంది అనేది ఒక మెసేజ్. హిందూ రూసీ బాయ్ బాయ్ అని అనేవాళ్ళు ఇదివరకు కూడా. రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో చాలా ఆడమే కదా, చాలామంది ఈయన పేర్లు కూడా బాబీ లాంటి పేర్లు కూడా పెట్టుకునేవాళ్ళు అంట. ఇది రాజ్ కపూర్ సినిమాల తాలూకు ఆవారా, వీళ్ళంతా చాలా పాపులర్. పైగా అప్పుడు రోజులు వేరు కదా, తర్వాత సోవియట్ యూనియన్ లేదు, ఇక్కడ ప్రభుత్వాలు కూడా మారాయి అనుకోండి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఇండియాలో కాంగ్రెస్ లేకపోతే ఇవేవి ఫ్రంట్ ప్రభుత్వాలు పోయి బీజేపీ కంటిన్యూస్గా 12 ఏళ్ళ నుంచి ఉంటున్నా రష్యాతో సంబంధాలు మటుకు అంటే అక్కడ సోవియట్ యూనియన్ పోయింది, ఇక్కడ కూడా రాజకీయ వాతావరణం చాలా మారిపోయింది, అమెరికాలో కూడా మారింది. అయినా రెండు దేశాల మధ్య సంబంధాలు మటుకు అలాగే కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పుతిన్ భారతదేశం తరఫున గట్టిగా మాట్లాడారు. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్లతో బాధ పెడుతున్న సమయంలో మీరు రష్యా దగ్గర టారిఫ్ కొంటే 25% ఎక్కువ టారిఫ్లు, ఆయిల్ కొంటే 25% టారిఫ్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు. మీరు కొంటున్నారు కదా, మీరైతే కొనొచ్చా, ఇండియా కొంటే మీరు వాళ్ళ మీద టారిఫ్లు వేస్తారని చాలా సూటిగా అమెరికా లేదా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ఇది ద్వంద్వ నీతి అంటారు చూడండి, డబుల్ స్టాండర్డ్. మీరు కొంటారు కానీ వేరే వాడు కొంటే మీరు ఆపుతారా? నిజంగా ఎంత తలకిందులు న్యాయం అమలు జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం రష్యాకి ఇంకో సమస్య కూడా ఉంది. ఒక్కసారిగా భారతదేశం రష్యా నుంచి కొనే చమురు 38% తగ్గించుకుంది. ఇది అమెరికా ఆంక్షలు, టారిఫ్లు వీటి ప్రభావం. సో 38% తగ్గుదల రష్యాకి కూడా కొంత ఇబ్బంది, ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళకి వచ్చి తగ్గిపోతుంది. ఆ విషయాల మీద నిన్న ఈరోజు కూడా ఆ చర్చలు జరుగుతున్నాయి. అలాగే పాకిస్తాన్తో యుద్ధంలో మనం వాడినటువంటి అనేక రకాల బ్రహ్మోస్ కానీ లేకపోతే S-30 అనుకుంటా సుకోయ్, అవి కానీ వీటన్నిటినీ సరఫరా చేయడానికి ఎక్కువగా ఒప్పించాలి. అంటే రక్షణ వాతావరణం సరిగ్గా లేదు, భద్రత దెబ్బతింటూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరు పాలిస్తున్నారు, తొందరలోనే ఆ మునీర్ అనేవాడు అధికారానికి వస్తాడా, ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తున్నారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్యలో ఒక కాన్ఫ్లిక్టు, ట్రంప్ దూకుడుగా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఈ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే రెండు విధాలు రష్యా తప్పదు. ఒకటి, మన దగ్గర ఇప్పటికే వాడకంలో ఉన్న అనేక ఆయుధాలు రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నవి. రెండవది, ఒక విధంగా భారతదేశం పట్ల అరమరికలు లేకుండా సరఫరా చేసిన చరిత్ర, అలవాటు, ఆ సామర్థ్యత రష్యాకే ఉంది. కాబట్టి 2 రోజుల ఈ చర్చల్లో అదేమన్నా జరుగుతుందనేది చూడాలి. ఇంకొకటేమో వర్మ చాలా ముఖ్యమైనది,